గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోయినా ప్రభుత్వం ఈ ప్రక్రియను కొనసాగించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, బీహార్లో పేదలు, వలస కూలీలు, మైనారిటీల ఓటు హక్కులు కోతకు గురైన ఉదాహరణలున్నాయని గుర్తు చేశారు. 2002 ఓటర్ల జాబితాలో లేని పెద్దలు ఇప్పుడు సర్టిఫికెట్ సమర్పించాలని నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి అవమానమని జంగాల అజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. సర్ అనేటటువంటి దాన్ని ఇక్కడ అమలు జరుపుతూ ఉన్నారు. సర్ అమలు జరిపినందువల్ల గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక నష్టాలు జరగడం అనేది జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఒకే ఓటరు అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో చేర్పించబడి అధికారంలో ఎవరుంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆకృత్యాలు కూడా మరింత పెరిగేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అందుకని ఈ సర్ అనేటటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కింద స్థాయి నుండి వరుసన రాజకీయ పార్టీల మీటింగులు అవన్నీ కూడా పెట్టుకుంటూ అమలు జరుపుతూ ఉన్నారు. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వివేక్ యాదవ్ గారిని కలిసి అఖిలపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి ఈ సర్ అనేటటువంటి దాన్ని అమలు జరిపితే వచ్చే ప్రమాదాన్ని క్షుణ్ణంగా వివరించడం అనేది జరిగింది. అలాగే మీరు ఈ విషయంలో మడావి హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు అతన్ని పట్టుకొని చంపేసి రకరకాలుగా మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళటం, మాట్లాడటం, చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నిషేధింపబడినటువంటి వ్యక్తి అయినా సరే పట్టుబడిన తర్వాత తీసుకొని వెళ్ళి అప్పు చెబుతారు. పాకిస్తాన్ తీవ్రవాదులను కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళి జైల్లో పెడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయట్లా. కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పేదరికాన్ని మాపాలని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలని, ఈ దేశంలో ప్రజల హక్కులు రక్షించబడాలని వాళ్ళ దారి మీకు అభ్యంతరం అయితే కావచ్చు. అందువల్ల ప్రజల కోసం ప్రాణాలని బలి ఇచ్చేటానికి కూడా సిద్ధపడిన వాళ్ళని పట్టుకొని కోర్టుకు అప్పచెప్పకుండా నిర్దాక్షిణ్యంగా దొంగచాటుగా చంపేసి బూటకపు ఎన్కౌంటర్ పేరుతో సాగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి తరఫున తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఇప్పటికే తీవ్ర స్థాయిలో అసహనం పెరిగిపోయింది. శ్రీలంకలో కనుక ఆ దేశాధ్యక్షుడి పైన ప్రజలు తిరగబడి ఆ అధ్యక్ష భవనం పైన దాడి చేస్తే విదేశాలకు ఎలా పారిపోయాడో నరేంద్ర మోడీకి కూడా అలాంటి గతే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలను కలిసి ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వ్యతిరేక విధానాలని, ప్రభుత్వం యొక్క అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసే విధానాలని వీటి మీద పోరాటానికి సిపిఐ పిలుపునిస్తూ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలని, ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజల్ని నియంత నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.